క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. రండి, అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం. సువాసన భరిత పరిమళ తైల శ్రేష్ఠ పరిశుద్ధ ఘన నామమైనటువంటి యేసు క్రీస్తు నామములో మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ మా నిండైన హృదయపూర్వకపు వందనాలండి. అలాగే మీకు, మీ కుటుంబానికి మరి క్రీస్తు పేరిట శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాము. తప్పనిసరిగా జాగ్రత్తగా ఈ విషయాలన్నీ ఆలకిస్తూ వీటిని మీ హృదయంలో భద్రపరచుకోండి. రాబోతున్న యుగాంతంలో లేక ఈ లోకపు ఆఖరి సమయంలో ప్రతి ఒక్క ఆత్మ రక్షణ పొందాలి అనే భారం కలిగి విశ్వాసముతో నమ్మకముగా దేవునికి ప్రార్థన చేయాలి. అయితే దేవుడు ఈ లోకానికి అంతం పలకాలి అంటే సర్వసృష్టికి సువార్త ప్రకటించబడాలి అన్న ఒక చిన్న నియమం కూడా ఉంది. కనుక ప్రపంచంలో సువార్త అందిందా? పోనీ భారతదేశంలోనైనా అన్ని ప్రాంతాల్లో సువార్త చేరవేయగలిగామా? ఇలాంటి కొన్ని ప్రశ్నలకు మనం కొన్ని వివరాలతో కొన్ని మాటలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరంతా బాగున్నారు కదా? మీరంతా క్షేమంగా ఉండాలని, ఆరోగ్యంగా, ఆనందంగా యేసుక్రీస్తులో మీరు సంతోషించాలని మా హృదయవాంఛ. ఈ మన ఛానల్లో ఆధ్యాత్మికమైనటువంటి చక్కని సుబోధలు, అట్లాగే వారి వారి జీవితాల్లో చేసినటువంటి అద్భుత సాక్ష్యాలు వెలువడతాయి. అంత మాత్రమే కాదండి, కొన్ని ముఖ్యమైనటువంటి వార్తా విశేషాలు కూడా మన ఈ 2 ఛానల్స్ నుంచి వెలువడతాయి. తప్పకుండా క్రీస్తు విజయం 1, క్రీస్తు విజయం 2 అనే ఈ 2 ఛానల్స్ను కూడా మీరు తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అందులో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనేక సత్యాలు మీరు నేర్చుకోండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కూడా ఈ మన ఛానల్ని పరిచయం చేయండి. ఆధ్యాత్మికంగా మీరు దీవించబడండి. ఇది మా కోరిక. నా దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న సర్వేని ఆధారం చేసుకొని ఈ వివరాలు మీతో కూడా పంచుకుంటూ ఉన్నామండి. అనగా సుమారుగా 700 కోట్లకు పైగా ఉన్నారని మనకు అర్థమవుతుందండి. దాదాపుగా 800 కోట్లకు దగ్గరవుతూ ఉన్నారు. అయితే ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయండి. వీటన్నింటి కొరకు మనం ప్రార్థన చేయాలి. 1 ఆసియా, 2 ఆఫ్రికా, 3 యూరప్, 4 ఉత్తర అమెరికా, 5 దక్షిణ అమెరికా, 6 ఆస్ట్రేలియా, 7 అంటార్కిటికా. అయితే రీసెంట్గా 8వ ఖండాన్ని కూడా కనుగొన్నారు అంటూ లేటెస్ట్ న్యూస్ వచ్చిందండి. అయితే దాని మీద తగినన్ని వివరాలు, తగినంత ఆధారాలు లేవు కనుక దాన్ని అట్లా ఉంచేద్దాం. టోటల్గా 7 ఖండాలు, 195 దేశాలు, అనగా 7 ఖండాలలో, అనగా ప్రపంచంలో 6500 భాషలు వాడుకలో ఉన్నవి మాత్రం ఉన్నాయండి. ఈ విషయాలన్నీ మనం హృదయంలో ఉంచుకొని సర్వ ప్రపంచం కొరకు మనం ప్రార్థన చేయవలసినటువంటి వారిమై ఉన్నాం. ప్రతి ఒక్క ఆత్మ నశించక నిత్యజీవం పొందునట్లుగా మన వంతు మనం కృషి చేయాలి.
ఏమోలేండి, నేను ఇంట్లో ఉంటాను, ఏదో చర్చికి వెళ్ళి వస్తూ ఉంటాం, ప్రార్థన చేసుకుంటాను, చనిపోయాక దేవుని రాజ్యం వెళ్తే చాలు అని అనుకుంటున్నారేమో. అయితే ప్రభువు నిన్ను లెక్క అడుగుతాడు. నువ్వు ఎవరికి సువార్త చెప్పావు? కనీసం ఇంట్లో నీ బంధువులకో నీ పొరుగు వాళ్ళకైనా చెప్పావా అని ప్రభు ప్రశ్నిస్తే పరలోకం వెళ్ళాక అక్కడ మనం సిగ్గుపడవలసి వస్తుంది అని బైబిల్ ముందే చెప్తుంది. కనుక వీలైనంత వరకు ప్రతి ఒక్క వ్యక్తి మరొక వ్యక్తిని సంపాదించే ప్రయత్నం చేయాలి. ఇది దేవుణ్ణి సంతోషపెడుతుంది. నువ్విచ్చే వెండి, బంగారము, కానుకలు ఇవేవైనా భౌతిక సంబంధమైనవి ఈ లోకంలోనే ఉండిపోతాయి. మన యొక్క మంచి క్రియలు, నీతి క్రియలు, మనం ఆత్మలను సంపాదించినట్లయితే ఇవన్నీ పరలోక జాబితాలో నీ పేరు మీద బుక్ చేయబడతాయి. నువ్వు గౌరవించబడతావు, స్త్రీ అయినా పురుషుడైనా. సో కనుక మనం ఏం చేయాలి? ఈ సర్వ ప్రపంచం కొరకు మనం ప్రార్థనలు చేయాలి. ఇంకా కొన్ని వివరాలు చూద్దామండి. మరి జననాల విషయానికి వచ్చేటప్పటికి ప్రతి సెకండ్కి 4 ప్రపంచంలో పుడుతున్నారండి. సెకండ్కి 4 చొప్పున ఈ ప్రపంచంలో పుడుతున్నారు. ఆ లెక్కన నిమిషానికి మరి 250 మంది, గంటకి 15,000 మంది, రోజుకి మరి 3,60,000 మంది ఇంచుమించుగా ప్రపంచంలో పుడుతున్నారు అన్న సంగతి గుర్తుంచుకోండి. ఓకే అండి. ఇప్పుడు మరణాల సంగతి చూద్దాం. ప్రతి సెకండ్కి 2 చనిపోతున్నారంటండి. నా దగ్గర ఉన్న ఒక సర్వే ప్రకారంగా ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాను. ఇవి నా సొంత మాటలు కాదు. ఈ లెక్కన నిమిషానికి 105 మంది చనిపోతున్నారు, గంటకి 6,316 మంది చనిపోతున్నారు, ప్రతిరోజున 151,600 మంది చనిపోతున్నారు. చూసారా? సో కనుక మనము ఆత్మల భారం కలిగి ఉండాలి. ఇంచుమించుగా 1,50,000 మంది చనిపోతున్నారంటే, ఒకవేళ వారు యేసు ప్రభువును తెలియకుండా చనిపోతున్నారు అంటే మరి వారు నిత్య జీవంలోకి వెళ్ళలేరు కదా. వారి ఆత్మలు నిత్య నరకంలోకి వెళుతున్నాయి. కనుక భారము కలిగి క్రైస్తవులమైన మనము మరి క్రీస్తు ప్రేమను లోకానికి పంచిపెడదాం. భయపడాల్సిన అవసరం లేదు. మరి విశ్వాసంతో కనీసం మరి భారముతో నువ్వున్న స్థలంలోనే మరి ప్రపంచం కొరకు మనం ప్రార్థన చేయాలి. బైబిల్ మనకు ఆజ్ఞాపిస్తుంది, రాజుల కొరకు, ప్రధానుల కొరకు, మరి మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఇది దేవునికి సంతోషకరమైనటువంటి విషయం అంటూ అపోస్తులైనటువంటి పౌలు తిమోతిని హెచ్చరించాడు. ఈ సంగతి మనకు తెలుసు కదా. ఓకే అండి. సో కనుక వాస్తవంగా ఇక్కడ మనం చూస్తే రోజుకి మరి పుట్టేవారి సంఖ్య అయితే ఇంచుమించుగా 3.5 లక్షలు ఉంది. చనిపోయేవారి సంఖ్య అయితే ఇంచుమించుగా 1,50,000 ఉంది. ఓకే అండి. సో పుట్టుతున్నటువంటి పిల్లల కొరకు ప్రార్థించాలి. మరణించేటువంటి వారి రక్షణార్థమై కూడా మరి క్రైస్తవునిగా నీవు చేయవలసినటువంటి నీ బాధ్యత, క్రైస్తవుల బాధ్యత ప్రార్థన చేయుట. కనుక అలాగున మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అయితే ప్రపంచవ్యాప్తంగా మనం గమనించినట్లయితే ప్రధానంగా ఉన్నటువంటి కొన్ని మతాలు, వారి యొక్క సంఖ్య వివరాలు ఇప్పుడు చూద్దాం. వాస్తవంగా ప్రపంచంలో అతి పెద్ద మరి మనమైతే మార్గం అంటామండి. అయితే సాధారణంగా లెక్కల ప్రకారంగా రాయాలంటే మతం అనే వారు చెప్తారు. కనుక నేను ఆ సందర్భంగా మరి ఈ మతాలన్నింటి గురించి నేను ప్రస్తావన చేస్తున్నాను. టోటల్గా ప్రభుత్వం దృష్టిలో క్రైస్తవ్యం కూడా ఒక మతమే. సో కనుక క్రైస్తవ్యం అనేటువంటి దాన్ని మనం ఆలోచిస్తే మరి 100కి మరి 32% క్రైస్తవులు ఉన్నారు ప్రపంచంలో. చాలా పెద్ద సంఖ్యలో 100కి 32% ఉన్నారు. అంటే సుమారుగా 228 కోట్లకు పైచిలుక క్రైస్తవులు ఉన్నారన్నమాట. సుమారుగా 7-8 బిలియన్ పీపుల్ అన్నాం కదా ప్రపంచంలో. అంటే 700 కోట్లకు పైగా ఉన్న ఈ జనాభాలో ఇంచుమించుగా 228 కోట్లు ఓన్లీ క్రైస్తవులే ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఇక రెండో స్థానానికి వస్తే ఇస్లాం అండి.
ఈ యొక్క ఇస్లాం మతాన్ని గురించి మనం పరిశీలన చేస్తే మరి 155 కోట్ల పైచులుక వీళ్ళు ఉన్నారండి. 20% వరకు మరి ఈ యొక్క ముస్లిం సోదరులు ప్రపంచంలో ఉన్నారు. ఇక హిందూ విషయానికి వస్తే 94 కోట్ల మందే ఉన్నారండి. ఇది 13%. 94 కోట్ల పైచులకే అంటే 13%కే హిందుత్వం అనేటువంటిది ఉంది. ఈ యొక్క హిందూ మతం అనేటువంటిది 3వ స్థానంలో ఉంది. ఇక 4వ స్థానం బౌద్ధ మతం అండి. ఇది 46 కోట్లు పైచులుక 6.5%. చైనీస్ అనేటువంటిది 45 కోట్లు పైచులుక 6.4%. ఇకపోతే సిక్కు 2 కోట్లు పైచులుక 0.3%. ఇక యోధా విషయానికి వస్తే యోధా మతం అనేటువంటిది 1,48,000 అండి. ఇది కూడా 0.2%. చూసారా, ఇవి సాధారణంగా ప్రపంచంలో ఉన్నటువంటి మరి ప్రధానంగా కనబడేటువంటి మతాలు. సుమారుగా ఈ 7 మతములు ప్రధానమైనవిగా మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ప్రధాన మతములలో క్రైస్తవ మతం అనేటువంటిది మరి అత్యధికంగా ప్రపంచ దేశాలలో క్రైస్తవ జనాభా జీవిస్తున్నారు. యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఎందుకనంటే ఆయన పైకెళ్ళిన తర్వాత అనేకులను నా యొద్దకు నేను ఆకర్షించుకుంటాను అని యేసు ప్రభువారు చెప్పారు. అందువల్ల ఆయన ఎత్తబడిన తర్వాత ఆయన సిలువ వేయబడి రక్తాన్ని చిందించి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయునిగా తిరిగి లేచి అందరూ చూస్తూ ఉండగా మేఘాల మీద పరలోకానికి ఆయన కొనిపోబడ్డాడు. అలాగున పైకెళ్ళిన తర్వాత అనేక మతము, జాతి, రంగు, దేశము, ప్రాంతము, కులము భేదం లేకుండా అందరినీ తన యొద్దకు యేసయ్య ఆకర్షించుకుంటున్నాడు. అందువల్లే ప్రపంచంలో క్రైస్తవ సంఖ్య అత్యధికంగా ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత మరికొన్ని విషయాలు చూద్దాం. ఇప్పుడు మనం మరి ప్రత్యేకించి మన భారతదేశ సంబంధమైన కొన్ని విషయాలు మరి పరిశీలిద్దామండి. భారతదేశం దీన్ని సాధారణంగా బయట ఉన్నటువంటి వారు మరి ఇండియా అని గుర్తించారు. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఇండియా దేశంగా మన దేశం గుర్తించబడింది, లేదా మనం భారతదేశం అని కూడా పిలుస్తాం. అంతేకాని హిందుస్థాన్ అనేటువంటిది లేనే లేదు. అదెవరో కొందరు స్వార్థపరులు స్వార్థంగా వాడేటువంటి పదం అది. ఈ విషయంలో ఒక చిన్న క్లారిటీ కూడా మీకు ఇవ్వాలనుకుంటున్నానండి. సో అయితే దీనికి కొందరు మూర్ఖంగా లేకపోతే అతి తెలివిగా ఏం చెప్పారంటే, ఏవండి భారతదేశం అనేటువంటిది ఇండియా కానే కాదు, ఇది హిందూ దేశం అని మీ బైబిల్లోనే రాసి ఉంటుంది, కావాలంటే మీరే చెక్ చేసుకోండి అని ఒకానొక సందర్భంలో మరి హమారా ప్రసాద్ గారు కూడా నాతో ఒక సంభాషణ చేశారండి. సో నేను వారికి ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, లేకపోతే ఇప్పుడు మీకు చెప్పే విషయం ఏంటంటే, ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే ఖచ్చితంగా హిందూ దేశము మొదలుకొని అని వ్రాసి ఉంటుంది. ఓకే అండి, హిందూ దేశం మొదలుకొని అంటే మన భారతదేశం, రైట్, కరెక్టే. ఆ మాట బైబిల్లో ఉంది, వాస్తవమే. కానీ ఈ తెలుగు బైబిల్ ఏ మూలం నుంచి వచ్చిందండి? ఇంగ్లీష్ బైబిల్లో నుంచి తెలుగును ట్రాన్స్లేట్ చేశారు. ఇది గుర్తుంచుకోండి. మనకి తెలుగుకు మూలం ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్. ఇంగ్లీష్ బైబిల్కి మూలం ఏంటంటే ఆదిమ హెబ్రీ భాష అనండి, గ్రీకు భాష అనండి, అరమిక్ అనండి, వాటిలో నుంచి వచ్చింది ఇంగ్లీష్. వాటిలో నుంచి వచ్చింది తెలుగు, తమిళ్, మన భారతీయ సంబంధమైనటువంటి ఆయా భాషల్లోకి. ఇది లెక్క, దీన్ని గుర్తుంచుకోండి. ఓకే, సో కనుక ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్ళి మీరు చూడగలిగితే ఇంగ్లీష్ బైబిల్లో ఇండియా అని స్పష్టంగా ఉంది. దాన్ని మన తెలుగులోకి అనువాదం చేసినప్పుడు, మన దేశంలోకి వచ్చి ఆ మాటను అనువాదం చేయాల్సి వచ్చినప్పుడు, అప్పటికి మన వాళ్ళు ఏం చేశారండి, ఈ బైబిల్ని తర్జుమా చేసిన వారు ఎవరు? బ్రాహ్మణ పండితులు, అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వారే. అయితే వారికి అప్పటికేంటంటే మన హిందూ దేశం కదా అన్నట్లుగా హిందూ దేశం అని తెలుగు బైబిల్లోకి ట్రాన్స్లేట్ చేశారు, భారతీయ బైబిల్లోకి ట్రాన్స్లేట్ చేశారు. ఇదన్నమాట సంగతి. కానీ టోటల్గా ఇంగ్లీష్లో అయితే ఇండియా అని ఉంటుంది, కానీ తెలుగులోకి వచ్చేటప్పటికి మన వాళ్ళు దాన్ని హిందూ దేశం అని మార్చారు. కాబట్టి ఇండియా అన్నదే కరెక్టు. మన దేశం పేరు ఇండియా దేశం లేదా భారతదేశం. ఓకే, విభిన్నమైనటువంటి భాషలు, విభిన్నమైనటువంటి మతాలు,
విభిన్నమైనటువంటి ఆచారాలు, విభిన్నమైనటువంటి సాంప్రదాయాలు కలిగినటువంటి మరి మన దేశ ప్రజల రక్షణ కొరకు మనం ఖచ్చితంగా భారంతో యేసయ్యకి ప్రార్థన చేయవలసిన వారిమై ఉన్నాం. కొంతమంది మూర్ఖంగా మాట్లాడుతున్నారు, అవమానిస్తున్నారు, తిడుతున్నారు, బైబిల్ తప్పు అంటున్నారు, మరియమ్మ తల్లిని తిడతారు, యేసయ్యను దూషిస్తారు, బైబిల్ని తగలబెడతారు, క్రైస్తవులపై దాడులు చేస్తారు, సువార్తను ఆటంక పెడుతున్నారు. అయినా పర్వాలేదు, మన వాళ్ళే, మనం ప్రేమిద్దాం, వారి పట్ల మంచి మనసు కలిగి వారిని క్షమిద్దాం, వారు కూడా రక్షించబడాలని మనం కోరుకుందాం. ఓకే అండి. సరే, మన యొక్క దేశంలో మనం ఆలోచించినప్పుడు మరి 30 రాష్ట్రాలు ఉన్నాయండి, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. టోటల్గా మరి ఇంచుమించుగా 138 కోట్ల మంది మరి భారత జనాభా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ మరి మన తెలుగు రాష్ట్రాల గురించి మనం పరిశీలన చేస్తే మన ఆంధ్రాలో మరి 13 జిల్లాలు ఉన్నాయండి. అట్లాగే తెలంగాణలో 31 జిల్లాలు ఉన్నాయండి. మన భారతదేశంలో మరి మొత్తం రాష్ట్రాలు 29. అట్లాగే మొత్తం జిల్లాలు కనుక మనం లెక్కిస్తే 736 జిల్లాలు ఉన్నాయండి. అట్లాగే పెద్ద పట్టణాల గురించి మనం ఆలోచిస్తే ఈ యొక్క సిటీస్ అనేటువంటివి సుమారుగా 80 నుండి 100 వరకు మరి ఒక సర్వేలో లెక్కించారు. అట్లాగే టౌన్స్ విషయానికి వస్తే అనగా చిన్న పట్టణాలు సుమారుగా ఒక 4000 వరకు ఉన్నాయి. అయితే మొత్తం గ్రామాలు మరి సుమారుగా 6,50,000 గ్రామాలు మన దేశంలో ఉన్నాయండి. ఇది నా దగ్గర ఉన్నటువంటి ఒక సర్వే ప్రకారంగా మీకు ఈ వివరాలు తెలియజేస్తున్నాను. ఓకే అండి. అయితే మరి చర్చీలు ఉన్నటువంటి గ్రామాలు ఎన్ని అని మనం ఏనాడని ఆలోచించామా? ఆలోచించండి. సుమారుగా సరే పట్టణాలు అవన్నీ మనం వదిలేసిన సుమారు గ్రామాలు ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నామండి? ఇంచుమించుగా 6.5 లక్షల గ్రామాలు ఉన్నాయి. అయితే మరి చర్చీలు ఉన్నటువంటి ప్రాంతాలు లేక గ్రామాలు మరి 1,50,000 2 లక్షల మధ్యే అని మరి ఈ సర్వే మనకి తెలియజేస్తుంది. మన దేశంలో చర్చీలు ఉన్నటువంటి గ్రామాలు కేవలం 1,50,000 2 లక్షల మధ్య ఉన్నాయి. అయితే చర్చీలు లేనటువంటి గ్రామాలు అయితే ఇంచుమించుగా 4.5 లక్షల నుండి 5 లక్షల వరకు ఉన్నాయి. చూసారా? మరి ఇంకా సువార్త మనం ఇంకా ఎంతగా చేరవేయాల్సి ఉంది. మరి అనేక స్థలాల్లో చిన్న చిన్న మందిరాలైనా నిర్మించుకొని ఆధ్యాత్మికంగా మనుషుల్ని పరిశుద్ధులుగా మంచివారిగా మార్చగలిగేటువంటి చర్చిస్ను నిర్మించుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. అయితే ఒకవేళ పర్టికులర్గా ఖచ్చితంగా అక్షరాలు ఇంతేనండి అని నేను చెప్పట్లేదండి. కాస్త ఎక్కువగానో కాస్త తక్కువగానో అటు ఇటుగా ఉండొచ్చు. ఓకే అండి. అయితే జనాభా విషయానికి వస్తే మరి పట్టణాల్లో జనాభా 30% నివసిస్తున్నారండి. గ్రామాల్లో జనాభా 70% నివసిస్తున్నారు. అయితే సువార్త విషయానికి వచ్చేటప్పటికి పట్టణాల్లో సువార్త సుమారుగా 80% వరకు సువార్త పరిచర్య జరుగుతుందండి. అదే గ్రామాల విషయాలకు వచ్చేటప్పటికి కేవలం ఒక 30% లోపే సువార్త పరిచర్య జరుగుతుంది. మీకు అర్థమైందా? ప్రజలు ఎక్కడ ఎక్కువ జీవిస్తున్నారు? గ్రామాలలోనే ఎక్కువ ప్రజలు ఉన్నారు, 70% ఉన్నారు. కానీ వారికి సువార్త ఒక 30% లోపే అందుతోంది. పట్టణాల్లో 30% ప్రజలు ఉన్నారు, కానీ వారికి ఇంచుమించుగా 80% సువార్త పరిచర్య అందుతోంది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? గ్రామాల్లో కంటే పట్టణాల్లోనే సువార్థికులు సువార్త పని చేస్తున్నారు. ఎందుకని అంటే మరి ఒకవేళ వసతులు కానీ ఉండటానికి కానీ తినడానికి కానీ జీవించడానికి కానీ వెసులుబాట్లు కానీ వసతులు కానీ పుష్కలంగా పట్టణాల్లో ఉంటాయి కదా. అందుకని పట్టణాల్లో ఉండటం అలవాటైపోయింది. గ్రామాల్లో సేవకులు కానీ సువార్త పని తక్కువైపోయింది. ఇది సువార్థికులు దయచేసి గమనించాలి. క్రైస్తవ సంఘాలు సమాజాలు ఈ మాటలు ఆలకించాలి. ఓకే అండి. ఇక మరి క్రైస్తవ సంబంధితమైనటువంటి విషయాలను మనం పరిగణలోకి తీసుకొని నాగాల్యాండ్ అనేటువంటి ఈ యొక్క రాష్ట్రంలో క్రైస్తవులు అనేటువంటి వారు ఇంచుమించుగా 90% ఉన్నారండి. నాగాల్యాండ్ జనాభా 20 లక్షలండి.
అయితే 90% మంది ఉండటం అనేది చాలా గొప్ప విషయము. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే అతి తక్కువగా బీహార్ స్టేట్లో మరి 10 కోట్ల మంది ఉన్నారండి ప్రజలైతే. క్రైస్తవులు ఓన్లీ 0.12% మాత్రమే, చాలా అతి తక్కువగా క్రైస్తవులు ఈ స్టేట్లో ఉన్నారు. ఇది చాలా విచారకరం. ప్రజలు ఎక్కువగా ఉన్నారు. మనం ప్రార్థన చేయాలి. ఇక వరుస క్రమంలో మీకు తెలియజేస్తానండి. నాగాలాండ్ జనాభా 20 లక్షల్లో క్రైస్తవులు 90% ఉన్నారు. మిజోరాం జనాభా 11 లక్షలండి, క్రైస్తవులు 87% ఉన్నారు. మేఘాలయ జనాభా 26 లక్షలండి, 74% క్రైస్తవులు ఉన్నారు. మణిపూర్ జనాభా 28 లక్షలండి, క్రైస్తవులు 42% ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ జనాభా 17 లక్షలండి, 30% క్రైస్తవులు ఉన్నారు. గోవా జనాభా 15 లక్షలండి, క్రైస్తవులు 25% ఉన్నారు. కేరళ జనాభా 3.5 కోట్లండి, క్రైస్తవులు 18% ఉన్నారు. సిక్కిం జనాభా 6 లక్షలండి, క్రైస్తవులు 10% మాత్రమే ఉన్నారు. తమిళనాడు జనాభా 8 కోట్లండి, క్రైస్తవులు 10% మాత్రమే ఉన్నారు. త్రిపుర జనాభా 40 లక్షలండి, క్రైస్తవులు 4% మాత్రమే ఉన్నారు. జార్ఖండ్ జనాభా 3 కోట్లండి, క్రైస్తవులు 4% మాత్రమే ఉన్నారు. అస్సాం జనాభా 3 కోట్లండి, క్రైస్తవులు 4% మాత్రమే ఉన్నారు. ఒరిస్సా జనాభా 4.5 కోట్లండి, క్రైస్తవులు 2.7% మాత్రమే ఉంది. కర్ణాటక జనాభా 6 కోట్లండి, క్రైస్తవులు 2% ఉన్నారు. ఛత్తీస్గఢ్ జనాభా 2 కోట్లండి, క్రైస్తవులు 2% మాత్రమే ఉన్నారు. పంజాబ్ జనాభా 2.7 కోట్లండి, క్రైస్తవులు 1.86% మాత్రమే ఉంది క్రైస్తవ్యం అనేది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లండి, అయితే క్రైస్తవులు 1.34% మాత్రమే క్రైస్తవ్యం ఆంధ్రాలో ఉంది. తెలంగాణ విషయానికి వస్తే జనాభా 3.5 కోట్లండి, క్రైస్తవులు 1.34% మాత్రమే. అంటే సుమారుగా ఆంధ్రాలో తెలంగాణలో క్రైస్తవ పర్సెంటేజ్ ఒకే రీతిగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. జనాభా విషయానికి వస్తే ఆంధ్రాలో 5 కోట్ల మంది ఉన్నారు, తెలంగాణలో 3.5 కోట్ల మందే ఉన్నారు. ఇక మహారాష్ట్ర జనాభా 11 కోట్లండి, క్రైస్తవులు అనేటువంటి పర్సంటేజ్ 1 మాత్రమే. రాజస్థాన్ జనాభా 6 కోట్లండి, క్రైస్తవులు 1% మాత్రమే ఉన్నారు. పశ్చిమ బెంగాల్ జనాభా 9 కోట్లండి, క్రైస్తవుల యొక్క శాతము 0.72%. గుజరాత్ జనాభా 6 కోట్లండి, క్రైస్తవులు 0.52%. ఉత్తరాఖండ్ జనాభా 1 కోటి, క్రైస్తవులు 0.50%. జమ్మూ కాశ్మీర్ జనాభా 1 కోటి, క్రైస్తవులు 0.28%. మధ్యప్రదేశ్ జనాభా 7 కోట్లండి, క్రైస్తవ్యం అనేటువంటిది 0.28%. హర్యానా జనాభా 2.5 కోట్లండి, క్రైస్తవులు 0.20% మాత్రమే. హిమాచల్ ప్రదేశ్ జనాభా 68 లక్షలండి, క్రైస్తవులు 0.18% మాత్రమే. ఉత్తరప్రదేశ్ జనాభా 20 కోట్లు, క్రైస్తవులు 0.18%. బీహార్ జనాభా 10 కోట్లు, క్రైస్తవులు 0.12% మాత్రమే. కనుక మరి మన దేశ విషయంలో కానివ్వండి, మరి మన రాష్ట్రాల విషయంలో కానివ్వండి, మరి మనం ఎంతో వెనకబడి ఉన్నామని మనకు అర్థమవుతుందండి. వాస్తవానికి మరి ఇవన్నీ కూడా ఒక విధమైనటువంటి లెక్కలండి. సరే, టోటల్గా మనం చూస్తే ఈ క్రైస్తవ్యం గురించి ఒక 2-3% మాత్రమే ఇండియాలో ఉన్నట్లుగా మరి 2011 సర్వే ప్రకారంగా మనం చూస్తామండి. కానీ టోటల్గా మరి మరొక సర్వే ప్రకారంగానైతే క్రైస్తవ్యం అనేటువంటిది దాదాపుగా 15% ఇండియాలో ఉంది అనేటువంటిది మరో సర్వే ఇచ్చినటువంటి సమాచారం. సరే, ఎట్టకేలకు ఏది ఏమైనప్పటికీ కూడా మరి మన భారతదేశంలోనే మరి చాలామంది క్రైస్తవ్యంలోకి రావాల్సి ఉంది. అంటే మతం మారాల్సినటువంటి అవసరం ఏమి లేదండి. క్రైస్తవ్యం అనేటువంటిది మతం కాదు, అది ఒక మంచి మార్గము. వారి యొక్క ఆత్మీయ స్థితిలో యేసు ప్రభువును అంగీకరించాలి. వాళ్ళ సర్టిఫికేట్స్ మార్చుకోవాల్సిన అవసరం లేదు, ఆ పేరు మార్చుకోవాల్సినంత నీడు లేదు, వారికి ఇష్టమైతే తప్ప. కనుక కేవలం యేసు ప్రభువును వారు ఎరిగితే చాలు అన్న భారంతో
యథార్థమైన మనసుతో మనం ఇప్పటికైనా మేలుకొని మరి ప్రపంచ దేశాల కొరకు అట్లాగే మన దేశంలో ఉన్న రాష్ట్రాల కొరకు మరి మనం ప్రార్థన చేయవలసి ఉంది. కనుక సువార్త ఇంకా ఎన్నో గ్రామాలలో మన దేశంలోనే ఇంకా సువార్త ప్రకటించబడవలసినటువంటి పని ఉంది. మరి చర్చిస్ నిర్మించవలసినటువంటి పని ఉంది. కనుక గ్రామాలలో ఇంకా సువార్త పరిచారకులు లేవనెత్తవలసినటువంటి ఆవశ్యకత ఇక నుండి మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. ఓకే అండి, ఈ వివరాలన్నీ కూడా మీ హృదయంలో ఉంచుకోండి. వీటిని బట్టి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి త్వరితంగా యేసు ప్రభువారు మరి ఇంకా అనేక ప్రాంతాల్లో అనేక మంది ప్రజలను మరి రక్షించి ఏ ఆత్మ నశించకుండా నిత్యజీవం పొందినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ క్రీస్తు విజయం. క్రీస్తు విజయం అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు, మంచి మంచి సాక్ష్యాలు, వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి. తప్పక వీక్షించండి, దీవెనలు పొందండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అవర్ వీడియోస్. Don't forget to subscribe క్రీస్తు విజయం.